హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఫార్మకోవిజిలెన్స్ సిరీస్. నేను సౌమ్య. ఈ 30 డేస్ కోర్స్లో మనం ఫార్మకోవిజిలెన్స్ని వెరీ సింపుల్గా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్లో నేర్చుకుందాం. మీకు ఫార్మా, లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉందా? జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? లేదా పీవీలో కెరీర్ షిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సిరీస్ మీకు ఫుల్ క్లారిటీ ఇస్తుంది. టుడేస్ టాపిక్ ఫార్మకోవిజిలెన్స్ ఇంట్రడక్షన్. పీవీ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, అండ్ పీవీలో జాబ్స్ ఎలా ఉంటాయి? ఫార్మకోవిజిలెన్స్ అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్: ఫార్మకోవిజిలెన్స్ is the science of monitoring, detecting, assessing and preventing side effects of medicine. మెడిసిన్ తీసుకున్నాక బాడీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని అబ్జర్వ్ చేయడం, రికార్డ్ చేయడం, అనలైజ్ చేయడం అండ్ ఫ్యూచర్ లో హార్మ్ అవాయిడ్ చేయడం. ఎగ్జాంపుల్: పారాసిటమాల్ యూజువల్లీ సేఫ్, బట్ కొంతమందికి ర్యాషెస్, అలర్జీస్ ఆర్ లివర్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి ఎఫెక్ట్స్ ని కలెక్ట్ చేసి సేఫ్టీ డెసిషన్స్ కి తీసుకోవడం, ఇదే ఫార్మకోవిజిలెన్స్. మరి పీవీ ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, మెడిసిన్ మార్కెట్లోకి వచ్చాక టెస్టింగ్ అయిపోయింది కదా, మరి పీవీ ఎందుకు? బికాస్ క్లినికల్ ట్రయల్స్లో లిమిటెడ్ పీపుల్ ఉంటారు, లిమిటెడ్ టైం ఉంటుంది. రియల్ వరల్డ్లో ల్యాక్స్ ఆఫ్ మిలియన్స్ పీపుల్ యూజ్ చేస్తారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ప్రెగ్నెన్సీ, కిడ్నీ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్, కిడ్స్ కూడా యూజ్ చేస్తారు. సో క్లినికల్ ట్రయల్స్లో కనిపించిన సైడ్ ఎఫెక్ట్స్ రియల్ వరల్డ్లో కనిపిస్తాయి. సో పీవీ ఈజ్ లైక్ ఏ సేఫ్టీ అలార్మ్ సిస్టమ్ ఫర్ మెడిసిన్. మెడిసిన్ సేఫ్గా ఉందా? రిస్క్ ఎక్కువ అయిపోతుందా? డోస్ చేంజ్ చేయాలా? వార్నింగ్ లేబుల్ యాడ్ చేయాలా? ఈ ఆన్సర్స్ పీవీ వల్ల దొరుకుతాయి. మెయిన్ వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పీవీలో మెయిన్గా మనం డీల్ చేసేది అడ్వర్స్ ఈవెంట్స్తో. పీవీ వర్క్లో సింపుల్గా చెప్పాలి అంటే రిపోర్ట్ వస్తుంది, కేస్ క్రియేట్ చేస్తారు, డేటా క్యాప్చర్ చేసుకుంటారు, కోడింగ్, నరేటివ్ రైటింగ్, క్వాలిటీ చెక్, రిపోర్ట్ టు అథారిటీస్. పీవీ జాబ్ అంటే హాస్పిటల్ డ్యూటీ లాగా కాదు, మోస్ట్లీ ఆఫీస్ బేస్డ్, ఫార్మా కంపెనీ ఆర్ సిఆర్ఓ ఎన్విరాన్మెంట్, అండ్ డైలీ వర్క్ మోస్ట్లీ రీడింగ్ రిపోర్ట్స్, డాక్యుమెంటింగ్ డీటెయిల్స్, టైమ్ లైన్స్ ఫాలో అవ్వడం, అక్యురసీ మెయింటైన్ చేయడం. పీవీ జాబ్ రోల్స్. నౌ ఇంపార్టెంట్ పార్ట్. పీవీలో జాబ్ రోల్స్ ఎంట్రీ లెవెల్లో మోస్ట్ కామన్ రోల్ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్, డిఎస్ఏ రోల్. కేస్ ప్రాసెసింగ్, నరేటివ్ రైటింగ్, ఫాలో అప్ క్వెరీస్, క్యూసీ బేసిక్స్, రిపోర్టింగ్ టైమ్ లైన్స్. ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత సీనియర్ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్, పీవీ స్పెషలిస్ట్, పీవీ సైంటిస్ట్. సో పీవీలో గ్రోత్ క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ప్లస్ స్కిల్స్. పీవీకి ఎలిజిబిలిటీ బీఫామ్, ఎంఫామ్, బిఎస్సి, ఎంఎస్సి లైఫ్ సైన్సెస్, నర్సింగ్, ఎంబీబీఎస్. And coming to skills: English communication, medical terminology basics, attention to detail, computer knowledge, database knowledge like Argus safety ఉంటే ప్లస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, టుడే మనం పీవీ బేసిక్స్ క్లియర్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కవర్ చేస్తాం అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ వర్సెస్ అడ్వర్స్ ఈవెంట్ డిఫరెన్స్, రియల్ ఎగ్జాంపుల్స్తో. If you want full 30-day PV course, please follow, subscribe and comment PV course.